ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ శాప్ వీసీ అండ్ ఎండీ శ్రీమతి ఎస్ భరణి అధ్యక్షతన విజయవాడ ఐజీఎంసీ స్టేడియం వాలీబాల్ కోర్టులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల సాధికారత, భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ స్వీయ రక్షణపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి యువతులు, మహిళలకి ప్రాక్టికల్గా పలు స్వీయ రక్షణ పద్ధతులను నేర్పించారు. మహిళలు ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఎదుర్కొనేలా శిక్షణ ఇవ్వడంతో పాటు ఆరోగ్యం, క్రీడల్లో మహిళల భాగస్వామ్యం పెంచుకోవాల్సిన అవసరాన్ని అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారిణులు, విద్యార్థినులు, కోచ్లు మరియు క్రీడాశాఖ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా ఇక్కడ శాప్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపున విమెన్కి వీఆర్ కండక్టింగ్ డిఫరెంట్ ఫిట్నెస్ యాక్టివిటీస్. ఒక 3 డేస్గా ఈవెంట్స్ జరుగుతుంది. యోగా చేసాము అండ్ షీ ఇన్స్పైర్స్ అనే దీంట్లో డిఫరెంట్ ఫీల్డ్స్లో అచీవ్ చేసిన విమెన్తో ఇంటరాక్షన్, వాళ్ళ లైఫ్ జర్నీ ఇక్కడ ఉన్న నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ విమెన్తో షేర్ చేయడం అనేది కూడా జరిగింది. ఈరోజు మన మార్నింగ్ సైకిల్ ర్యాలీలో మొదలుపెట్టాము. ఇప్పుడు విమెన్కి ప్రతి చోటు వాళ్ళు వెళ్తున్న డిఫరెంట్ ఫీల్డ్లో సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని పరంగానే మనం సెల్ఫ్ డిఫెన్స్, మార్షల్ ఆర్ట్, తైక్వాండో అనేది కూడా ఒక డెమో సెషన్ అండ్ కొన్ని స్కిల్స్ నేర్పించడం అనేది కూడా ఈరోజు చూస్తున్నాము. అండ్ ఫాలోయింగ్ దిస్ ఒక ఫన్ ఫిల్డ్ యాక్టివిటీ ఆఫ్ జుంబా కూడా ఉంటుంది. అండ్ ఈరోజు ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా ఆనరింగ్ ఆఫ్ విమెన్ ఇన్ డిఫరెంట్ స్పోర్ట్స్ అచీవ్ చేసిన వాళ్ళ ఆనర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాంటి వాళ్ళని గుర్తించి డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ నుంచి ఐడెంటిఫై చేసి మనం ఈరోజు ఇక్కడ ఆనర్ చేయడానికి వీ హ్యావ్ గ్యాదర్డ్ హియర్. అండ్ దీంట్లో మనతో ఒక నేషనల్ లెవెల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఉన్నారు అండ్ ద ఓల్డెస్ట్ విమెన్ ఆఫ్ డిఫరెంట్ రన్నింగ్ రేసెస్లో పార్టిసిపేట్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనని ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నారు. అలాంటి అచీవర్స్ కూడా మనతో ఈరోజు జాయిన్ అయ్యారు. సో ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఇక్కడ నేర్చుకుంటున్న సెల్ఫ్ డిఫెన్స్ అండ్ డిఫరెంట్ ఫిట్నెస్ యాక్టివిటీని విమెన్ ఇక్కడ మాత్రం కాకుండా త్రూ అవుట్ దియర్ లైఫ్ కూడా డిఫరెంట్ ఫార్మ్స్, డిఫరెంట్ ఆపర్చునిటీస్ దొరికినప్పుడు దాన్ని యూస్ చేసి యూటిలైజ్ చేసుకోవాలి అనే ఒక ఇనిషియేటివ్తో, ఒక మోటివ్తో ఈరోజు ఈ ఈవెంట్ అనేది జరపడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద మీడియా సపోర్ట్ యాజ్ వెల్. మహిళా మండలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మన సనాతన ధర్మంలో, హిందూ సాంప్రదాయంలో ఏదో ఒక్కరోజు కాకుండా మహిళల్ని ప్రతిరోజు, ప్రతి క్షణం మనం గౌరవిస్తూనే ఉంటాం. అలాంటి కల్చర్ మంది. సో ఉన్న అందరి మహిళా మండలందరికీ మరొకసారి అంతర్జాతీయ శుభాకాంక్షలు. శాప్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గతంలో కాకుండా 19 నుంచి 24 కాకుండా చాలా బాగా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. చైర్మన్ గారు, ఎండీ గారు, స్టాఫ్ అందరూ కూడా ఈ యాక్టివిటీస్ ఇలాగే కంటిన్యూ చేసి భారతదేశంలోనే శాప్ నెంబర్ 1గా నిలవాలని కోరుకుంటున్నాను. జై హింద్. అందరికీ నా నమస్కారం. ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఈరోజు విజయవాడలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కండక్ట్ చేసిన ఫిట్ ఇండియా ప్రోగ్రామ్ కావచ్చు, ఇంకా మిగతా శాప్ లీగ్స్ కావచ్చు, అన్నిటి పరంగా కూడా కానీ ఈరోజు మనం ఇక్కడ గ్యాదర్ అయ్యాము. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన స్టేట్లో స్పెషల్లీ ఉమెన్స్ ఎవరైతే మంచిగా టాలెంట్ ఉండి అచీవ్ చేశారో వాళ్ళందరికీ సన్మానం చేయడం జరుగుతుంది. ప్లస్ ఇంకా ఇక్కడ చాలా చిన్న పిల్లలు, యంగ్ జనరేషన్ పిల్లలందరూ చాలామంది పార్టిసిపేట్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. సో మన ఆంధ్రప్రదేశ్ హానరబుల్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ గారు మన ఆంధ్రప్రదేశ్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చడానికి ఆయన కృషి చేస్తున్నారు. ఆ కృషిలో భాగంగానే మన చైర్మన్ రవినాయుడు సార్ గారు, వీసీఎండి భరణి మ్యామ్ గారు, ఇంకా స్పోర్ట్స్ మినిస్టర్స్, నెక్స్ట్ ఇంకా మన డైరెక్టర్స్ అందరూ కూడా కానీ ఒక అంటే కొత్త స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చారన్నమాట. సో ఈ స్పోర్ట్స్ పాలసీకి మన ఎన్నో జాబ్స్ ఇప్పుడు రీసెంట్గా డిఎస్ఏలో ఇచ్చున్నాము. 3% రిజర్వేషను, ఇన్సెంటివ్స్, సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కానీ మన యూత్ దీన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ మంచి భవిష్యత్తు ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. ఇప్పుడు చూస్తుంటే ఈ 2 ఇయర్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కూడా కానీ, స్టేడియంస్ అన్నీ కూడా కానీ మన స్పోర్ట్స్ అథారిటీ చాలా కష్టపడుతుంది. మంచిగా డెవలప్ చేసి మంచి స్థాయికి తీసుకురావాలి. మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతోమంది పిల్లలు మంచి మెడలిస్ట్ అవ్వాలి, ఒలింపిక్ స్థాయి వరకు రీచ్ అవ్వాలి. మన గవర్నమెంట్ మనకి చాలా సపోర్ట్ చేస్తుంది. ఈ ఎంకరేజ్మెంట్ని పిల్లలందరూ కూడా సద్వినియోగం చేసుకొని మంచి స్థాయికి ఎదగాలి. యాజ్ ఎ ఉమెన్గా నాకు చాలా సంతోషంగా ఉంది. నా లైఫ్ జర్నీ పిల్లలందరికీ షేర్ చేసుకున్నాను. నాలాగా ఇంకా అన్ని ఈవెంట్స్లోనూ, అన్ని గేమ్స్లోనూ పిల్లలు పార్టిసిపేట్ చేసి స్పెషల్లీ ఉమెన్స్ మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.